దేవుని ప్రియులను పరిశుద్ధులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటూ ఆయన యొక్క ఆశీస్సులు మీ యందు మెండుగా విస్తరించాలని దేవుని కోరుకుంటున్నాను ప్రియులారా. ఈ దినము ప్రభు ఇచ్చిన కృపను బట్టి బైబిల్ స్టడీలో భాగంగా మరొక పత్రికా ధ్యానమును మనము చేర్చుకుందాం. ఈ దినం నుంచి సాధ్యమైతే కొన్ని వారాలు లేకపోతే కొన్ని నెలల వరకు మన అపోస్తులైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ పత్రికను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళ ప్రధానంగా ఈ బైబిల్ స్టడీలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, దేవుడు మనకిచ్చిన బైబిల్లో ఉన్న సంగతులు మనం ఎరగాలన్న ఆలోచన. వింటున్న మీరు ఎరగాలని, మీకు బోధించేటువంటి బాధ్యతను బట్టి నేను కూడా తెలుసుకోవాలన్న ప్రయత్నంతో కేవలం పర్సనల్ స్టడీ మాత్రమే కాదు, కానీ ప్రభు యొక్క వెలుగును మీకు కూడా చూపించాలన్న ఆలోచనతో ఈ మాటల్లో మనం సాగుతున్నాం. ప్రభు ఇచ్చిన కృపను బట్టి కొన్ని నెలల పాటు రోమపత్రిక ధ్యానం ద్వారా ప్రభు యొక్క వెలుగును మనము దర్శించి ఉన్నాము. ఆ వెలుగు మనలో ఉన్న చీకటిని వెలుగు చేసిందని నేను నమ్ముతున్నాను. ప్రియమైన వాళ్ళ పరిపూర్ణంగా ఆ తేజో సంబంధమైన ఆ నూతన జీవితంలో ధరించుకొని ప్రభువులో మనం సదాకాలం నడుచుకోవాలని మరలా గుర్తు చేస్తున్నాను. ఇక ఈ దినం నుంచి మనం చూడబోతుంది పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనిది భాగం. ఈరోజు నేరుగా మనం పత్రికలో ఉన్నటువంటి అన్ని సంగతులు మనం చూడము, కానీ ఒక విధంగా పత్రిక పరిచయం మనకు కొంచెం అవసరం ఉన్నది. ఏంటి ఈ పత్రిక ఉద్దేశము, ఎవరికి రాస్తున్నారు, ఏ పరిస్థితుల మధ్య రాస్తున్నారు, రాస్తున్నవారు ఎవరు, ఎందుకు రాయాల్సి వచ్చింది, దేవుడు ఈ సంగతులు రాయించడానికి ఈ సేవకుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఇలాంటి విషయాలను ముందు పెట్టుకొని ఈ దినము కొంత పరిచయం చేసుకుందాం. ఎందుకంటే ఈ దినం నుంచి మళ్ళీ మీకు ఒక బాధ్యత ఏమిటి అని అంటే, ఇప్పటి నుంచి మీ అనుదిన ధ్యానంలో పేతురు పత్రికలో కూడా కొంత భాగాన్ని చదువుతూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మొత్తం చదివే సమయం మీకు లేదంటే వారానికి ఒకరోజు కేటాయించుకొని ఒక పేరా చదవండి. పేరా అంటే మీకు తెలుసు కదా, డివైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ మనం ఇందులో సాగుతున్నప్పుడు కూడా వారం ఒక పేరా మెడిటేట్ చేయడానికి మాత్రమే ట్రై చేద్దాం. చాలా స్లోగానే వెళ్దామండి. అధ్యాయాలుగా వెంటనే స్కిప్ కొట్టను. అందుకోసం చెప్తున్నాను, అట్లీస్ట్ ఒక పేరా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అగైన్ రిపీట్ చేస్తుంది, దీనికి మీరు ఫెమిలియర్ అవుతారని. చాలామంది ఈ పత్రిక చదివి ఉండొచ్చు, అందుని బట్టి దేవుని యందు సంతోషం, దేవుని దీవెన మీతో ఉండాలని కూడా కోరుతున్నాను. కానీ చదవని వారిని బట్టి కొంత బాధపడుతున్నాను. ఈ ధ్యానం ద్వారానన్నా కొంత మీరు దీనికి ఫెమిలియర్ అవ్వాలి, మీరు దీనికి సుపరిచితులు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ తర్వాత మనం ధ్యానించబోతున్నప్పుడు చాలా సంగతులు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇదా చెప్పాలనుకున్నది, ఇందులో ఇంత దేవుని యొక్క వెలుగు ఉన్నదని ప్రభుని మనం స్తుతించడానికి ఆ సందర్భాలు కావాలి కనుక. ఓకే, ఇందులో మనకు తెలిసిపోతుంది ఇట్టే ఈ పత్రిక చదవగానే రాసింది ఎవరు అని అంటే పేతురు గారు రాశారని ఈజీగా చెప్పొచ్చు. ఓకే, దీంట్లో పెద్ద విషయం ఏం లేదు, కానీ ఒకటి చెప్పాలండి. ఒక విషయం ఏం చెప్పాలి అని అంటే, కొంత సొలొమోన్ గారు కూడా అన్నట్టుగా విస్తారమైన పుస్తకాలు రాయబడిన తర్వాత జ్ఞానం ఎక్కువైపోద్ది అన్నాడు కదండి. మితిమీరిన జ్ఞానం కూడా మంచిది కాదు ప్రియమైన వాళ్ళ. పౌలు గారు కూడా తిమోతికి చెప్పినప్పుడు ఏమంటాడు అని అంటే, రక్షణార్థమైన జ్ఞానం కావాలంటాడండి. ఒక విధంగా న్యూ ఫ్రేజ్గా కనపడుతుంది అక్కడ. అంటే అన్ని భోజనాలు మనకు ఆరోగ్యానికి ఎలాగైతే సెట్ అవ్వవో, నిజమే కదా, కంటికి, నోటికి, చూపుకు వీటికి నచ్చినంత మాత్రాన, వాసనకు, ముక్కుకు వీటికి నచ్చినంత మాత్రాన ఆరోగ్యం అని చెప్పడానికి వీలు లేదండి. వాస్తవంగా చెప్పాలంటే మనకు ఆరోగ్యానికి అవసరమైనటువంటి లేకపోతే పరిపూర్ణంగా ఉపయోగపడేది లిమిటెడ్గానే ఉంటుందండి. వెరైటీస్ ఏముండవు అందులో పెద్దగా. కానీ వెరైటీస్గా పరిగెడుతున్నాం మనందరం. ఏమి ఈరోజు ఎదుర్కొంటున్నాం మనకు తెలుసు. కొన్ని నోట్లో వచ్చే రోగాలు, కొన్ని కడుపులో వచ్చే రోగాలు, కడుపులో ఉన్న అంతర్భాగాల్లో వచ్చేటువంటి రోగాలు, రకరకాల కారణాలు. ఎక్కువ ఇది వాడడమనో లేకపోతే ఇంకో అవసరం లేని కలపడమనో ఉన్నాయి కదా, బ్లాబ్లా. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, ఈరోజు జ్ఞానం కూడా విస్తారంగా కనపడుతుంది. చదివేవారు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, చరిత్ర సంబంధమైన సంగతులు ఎక్కడో చీకట్లో మరుగైపోయిన వాటిని తీసుకొని వచ్చి బోధించేవారు ఉన్నారు. తరాలు మర్చిపోయాయి, ఇదే నూతనంగా బయటికి తీసుకొచ్చామని చెప్పేవారు ఉన్నారు. రకరకాలు కదా. టైటిల్ అంతా జ్ఞానం అని కనపడగానే దాని వెంబడి పరిగెత్తినా కూడా ప్రయోజనం చేకూర్చదు. అన్ని భోజనాలు ఆరోగ్యం ఎలాగైతే కావో అన్ని జ్ఞానాలు కూడా కావు. అందుకోసమే పౌలు గారు అంటారు తిమోతితో, ఆ మాట చూస్తారు, ఒకసారి ఆ మాట చూడండి. సందర్భం వచ్చింది గుర్తు చేస్తున్నాను. దయచేసి మీరు చూడండి. రెండవ పత్రిక తిమోతికి పౌలు గారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం 14వ వాక్యాన్ని మీరు చూడగలిగితే క్లియర్గా మాట్లాడుతున్నమాట. వాస్తవానికి ఎండ్ టైం కాంటెక్స్ట్ ఇది మనకు బాగా ఫెమిలియర్ చాప్టర్ కదా.
బాగా మనం పరిచయం చేసుకున్న అధ్యాయం. అంత్య దినములలో ఇలాంటి పరిస్థితులు ఆ భాగంలోనే చెప్తే ఏమంటున్నాడు 14లో, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదువు గనక. ఏది పడితే అది కదా, అప్పటికి చాలా థియాలజీస్ వచ్చాయండి. ఎందుకంటే హీబ్రూ నుంచి లేచిన వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రంను ఆధారం చేసుకొని లేచిన రబాయిస్ అంటారు కదా వాళ్ళు ఉన్నారు, గ్రీక్ ఫిలాసఫీ పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు ఆ టైంకే. అంత చిన్నోళ్ళు ఏం కాదు. ఇవన్నీ నీ ముందున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఏది కావాలి క్రీస్తు యేసునందంటే రక్షణార్థమైన జ్ఞానం నీకు కావాలి. ఎందుకు ఈ చిన్న విషయం చెప్తున్నాను అని అంటే, స్ట్రేంజ్ అనిపిస్తుంది. ఇంత నేరుగా దేవుడే చెప్పాడు కదా, అపోస్తులైన లేకపోతే పేతురు రాసిన మొదటి పత్రిక అంటే. ఇప్పుడు ఉన్న ఒక వాగ్వాదం ఏమిటి అని అంటే, క్రైస్తవ సమాజంలో బాగా తలనిరిసిన పండితుల మధ్య అసలు ఈ పత్రిక పేతురు గారే రాయలేదనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఏ కారణాన్ని బట్టి అంటున్నారట అంటే, ఓకే మనకు తెలుగు అనువాదం జరిగింది కనుక తెలుగులో మనం ప్లెయిన్గా చదివేస్తున్నాం. ఇది ఇంటర్నెట్ సోర్స్తో మీకు చెప్తుంది. ఏ ఆధారమును బట్టి ఇది పేతురు గారు రాయలేదు అంటున్నారంటే, ఇది రాయబడింది మనందరికీ తెలుసు గ్రీక్. కొత్త నిబంధన అంతా గ్రీకులో రాయబడింది, పాత నిబంధన అంతా హిబ్రూలో రాయబడింది. గ్రీక్లో పేతురు అంటే ఈ పత్రిక రాసినటువంటి రచయిత వాడినటువంటి లిటరేచర్ ఒకటి ఉంటుంది కదా, మనం రాసామనుకోండి ఒక వ్యాసం కామన్గా రాస్తామండి. తల నెరిసిన తెలుగు పండితుడు ఉన్నాడు అనుకోండి, విచిత్రమైన పదాలు లోతైన అర్థాలతో సందర్భాన్ని బట్టి భావాన్ని బట్టి ఆయన వ్యక్తపరిచేటువంటి భాష చూస్తే చదవగానే మనకు అర్థమైపోతుంది, ఇది సామాన్యుడు అర్థం చేసుకున్నది పండితుడు రాశారా. ఎస్, ఈ పేతురు అంటే సరే ఈ మొదటి పత్రిక చెప్పబడుతున్న ఈ పత్రిక రెండో పత్రికలో ఉన్నటువంటి ఆ గ్రీకు భాషలో ఉన్నటువంటి టర్మినాలజీ లేకపోతే ఆ పాండిత్యంను చూసి చాలామంది అన్నమాట ఏంటంటే, ఇది ఒక చేపలు పట్టేటువంటి అతను రాసేటువంటి భాష కాదు, మత్స్యకారుడు రాసేది అంతకన్నా కాదు. ఎందుకంటే అంత సొఫిస్టికేటెడ్ గ్రీక్ వాడేటట ఆయన. ఎలా సాధ్యమవుతుంది ఇది? సో ఇది ఇంకెవరో రాశారు. ఆ తర్వాత పూర్వపు పెద్దలు తీసుకొచ్చి పేతురు గారికి తగిలించి వాడుకలోనికి తీసుకొచ్చారన్నటువంటి ఒక అపోహ బలంగా రుద్దుతున్నారు ప్రియమైన వాళ్ళ. నిజంగా నేను కూడా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అసలు స్టేట్మెంట్ ఎప్పుడు వినలేదండి. మనకు కూడా ఇంటర్నెట్ మీద సోర్స్ దొరికిన తర్వాత పోతాం కదా లోపలికి, ఇది వెతుకుంటూ పోతున్నప్పుడు అరే ఇలాంటి అభిప్రాయం కూడా ఉంటుందా? ఉంది. కానీ దానికి వారు బలంగా జత చేసేటువంటి వాక్యం కూడా ఏంటంటే, అపోస్తల కార్యంలో కూడా ఒక సందర్భం జరిగినప్పుడు అంటారు కదా, ఏమని అంటే విద్య లేని పామర్లని వీరు వాళ్ళని పట్టుకున్నప్పుడు ఊరికే బెదిరించి వదిలిపెట్టేశారట. ఇంతకంటే ఏమనగలం వీళ్ళని. వాస్తవానికి అక్కడ ఆ మాట మాట్లాడుతున్నప్పుడు సమాజ మందిరపు అధికారుల ఉద్దేశం ఏమిటి అని అంటే, మన సంబంధించినటువంటి ఉంది కదా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఒక థియాలజీ ఉంది కదా, అది నేర్చుకోలేదన్న ఉద్దేశంతో వీరు విద్య లేని పామరులని వారు తిరస్కరించారు తప్ప అసలు చదువు రాదని కాదండి, ఇల్లిటరేట్ కాదు పేతురు గారు. మరి ఇంత సొఫిస్టికేటెడ్గా ఇంత పాండిత్యం కలిగినటువంటి గ్రీక్ ఎలా రాశాడు అని అంటే, మనకు 2 దారులు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. మొదటి దారి ఏమిటంటే విశ్వాసంతో దేవుడు రాయించాడని నమ్మటం. రెండోది ఏమిటంటే రేపు పరలోకం వెళ్ళిన తర్వాత అడగడానికి ఆస్కారం ఉందండి ఆయన కలిస్తే, అపోహ పడితే మనం. సరే జస్ట్ ఇన్ఫర్మేషన్కి ఇస్తున్నాను, అంటే అక్కడ ఇక్కడ ఇది విన్నప్పుడు మనం అభ్యంతరపడొద్దు కదా అందుకోసం. కానీ మనం నిర్ధారణగా నమ్మవలసింది ఏమిటంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టి ఇది పేతురు రాసిన మొదటి పత్రిక అని చేర్చబడింది అని అంటే నమ్మాలి. ఈవెన్ ఈ లెటర్ బిగినింగ్ కూడా ఎలా ఉంటుందంటే, అపోస్తులైన పేతురు, అదే కదా యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు అని రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయనే రాశాడు అనడానికి ఫస్ట్ బిగినింగ్లోనే రైటర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. రైట్, ఏ టైంలో రాయబడింది అని అంటే ఇది కూడా కొంచెం అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది మెన్షన్ చేసుకుంటేనే ఈ పత్రికలో ఉన్నటువంటి థీమ్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు, అంటే ఈ పత్రికలో ఉన్న సారాంశంలో ఇంత లోతైన విషయాలు ఎందుకు వచ్చాయని మనకు అర్థమవుతుంది. ఏ టైం పీరియడ్లో రాయబడిందంటే ఎగ్జాక్ట్ ఇయర్ మనం చెప్పలేము, కానీ ఒక విధంగా క్రీస్తు శకం 63 నుంచి 67 మధ్యలో రాయబడి ఉండొచ్చు అనేటువంటి చరిత్ర ఆధారాలు చేర్చడం జరిగింది ప్రియమైన వాళ్ళ. ఆ టైం గ్యాప్లో ఇంకా క్లియర్గా చెప్పొచ్చు, పేతురు గారు చనిపోవడానికి కొంచెం ముందు, అంతవరకు మనం చేర్చగలం. ఎగ్జాక్ట్ ఇయర్తో మనకు పెద్ద పని లేదు. రైట్, ఇది ఎవరికి రాస్తున్నాడు అని అంటే పర్టికులర్గా ఒక ప్లేస్కి రాశాడు, లేకపోతే ఒక్క సంఘానికి రాశాడు, లేకపోతే ఎవరో ఒక ఉద్దేశించి ఒక వ్యక్తికి రాశాడు అనడానికి ఆస్కారం లేదు. జనరల్ లెటర్గా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళ. చాలామందిని మనసులో పెట్టుకొని అనుకుందామా, చాలామందిని అవగాహనలు పెట్టుకొని రాసినట్టుగా కనపడుతుంది జనరల్ లెటర్. అందుకోసం పలానా వారికి రాసినట్టుగా అంటే పౌలు గారు రాసినట్టుగా కనపడదు. రోమలో ఉన్న సంఘానికి, గల్తీలో ఉన్న సంఘానికి, కొలస్లో ఉన్న సంఘానికి అలా కనపడదు. ఇది జనరల్ లెటర్.
జనరల్ లెటర్ ఇలా జనరల్ లెటర్ సాధారణమైన పత్రికల విభాగంలో ఏమేమి కనపడుతుంది? యాకోబు పత్రిక కనపడుతుంది, యూదా పత్రిక కనపడుతుంది, యోహాను రాసినటువంటి 3 పత్రికలు ఉన్నాయి కూడా, అవి కూడా కనపడతాయి. ఒక విధంగా జనరల్ లెటర్స్ అనొచ్చండి వాటిని. సో ఇది ఎవరికి రాస్తున్నారంటే మనం స్పెసిఫిక్గా ఒకరికి రాశాడని చెప్పలేం. ఇంకొక ప్రశ్న మనకేం తలెత్తుందంటే, ఎక్కడి నుంచి రాస్తున్నాడు మరి? ఉత్తరం కాబట్టి ఇంత మాట్లాడుకుంటున్నాం. పోనీ ఎక్కడి నుంచి రాస్తున్నాడు అని ఒకవేళ మనం మనసులో పెట్టుకోగలిగితే, ఈ పత్రిక ముగింపులోనే ఒక విషయం చెప్తుంటాడు. ఆయన ఉండి రాస్తున్నటువంటి చోటును గురించి చెప్తూ ఏమంటాడంటే, మీరు చూస్తారా 5వ అధ్యాయం ఐ థింక్ 13 మీరు చూడగలిగితే, రైట్ 13, బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈయనక్కడ ఉన్నాడు, ఆయనతో పాటు ఇంకా ఉన్న ఇంకొక ఇద్దరిని గుర్తు చేస్తూ, ఒక స్త్రీని ఇంకొక పురుషుని తీసుకొని ఇద్దరిని గుర్తు చేస్తూ, వీరు కూడా మీకు వందనాలు చెప్తున్నారు నాతో పాటుగా. ఎందుకంటే పై వర్సెస్లో ఆయన వందనాలు చెప్పాడు కనుక నేను చెప్పడమే కాదు, నాతో ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా మీకు వందనాలు చెప్తున్నారు. అక్కడ మెన్షన్ చేస్తున్నప్పుడు ఒక స్థలం పేరు రాస్తాడు ఆయన, బబులోనులోనున్న. సో ఇక్కడ కొంచెం చాలా పెద్ద సమస్య ఉందంటే, చిన్న సమస్య ఏం కాదు. ఇది కూడా ఇది ఖచ్చితంగా ఇదే అని మనం గుద్ది మాట్లాడడానికి లేదు ప్రియమైన వాళ్ళ. ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే అక్కడ ఒక ఊరి పేరు మనకు రాయబడింది, బబులోనులో. ఇది మనకు కొంచెం తెలిసిన ప్లేసే కదా. అది కాండం నుంచి కనపడుతుకుంటూ పొడిపొడిగా వచ్చి దానియేలు గ్రంథంకి వచ్చేసరికి స్థిరంగా కనపడుతుంది నెబుకద్నెజర్ రాజ్యంగా బబులోను అనేది. కానీ మీరు చెప్పండి, ఎప్పుడు అయిపోయింది కదా దాని హిస్టరీ? 1st సెంచరీ వరకు ఎలా కొనసాగింది అది? ఆల్మోస్ట్ దానియేలు టైంకి ఇక్కడికి వచ్చేసరికి కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది కదా. సో కొంతమంది బైబిల్ చరిత్రకారుల అవగాహన ఏమిటి అని అంటే, ఈ బబులోను పాత నిబంధనలో కనపడేటువంటి నెబుకద్నెజర్ రాజు పరిపాలించిన బబులోను ఒకటి కాదనేటువంటి ఒక అవగాహన ఉంది. రెండో అవగాహన ఏమిటి అంటే, లేదు మెయిన్ సిటీ కొట్టివేయబడ్డ ఏదో కొంత పరిమాణంతో చిన్న ప్లేస్ ఉండొచ్చు. ఎందుకంటే మొత్తం వ్యానిష్ అయిపోయింది, మొత్తం కొట్టుకపోయింది, అంతా సమూల ధ్వంసం అయిందనడానికి అక్కడ లేదు ఆధారం. అలా అని ఇప్పటి వరకు నిలిచి ఉందనడానికి కూడా ఆధారం లేదు. కానీ స్పెక్యులేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, కొంచెం చరిత్ర కదా, ఎవరికైనా చిన్న పొడి ఆధారాలతో ఊహించడం మాత్రం కుదురుతుందండి. ఎందుకు ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి మీకు చెప్తున్నాను. సో ఏది బిలీవ్ చేద్దాం? ఒకవేళ అప్పుడున్న బబులోనే ఆనందం అది ఉంది అనడానికి ఆస్కారం లేదు ప్రియమైన వాళ్ళ. మళ్ళీ ఇంకొకసారి కూడా రిపీట్ అవ్వలేదండి. ఈ పత్రికా పలానా ప్లేస్తో రాస్తున్నానని కానీ, లేకపోతే అపోస్తల కార్యంలో ఇంకొక సోర్స్ కానీ మనకు దొరకలేదు. మనం రోమపత్రిక చదువుతున్నప్పుడు ఇది కొరింథీ నుంచి పంపించాడని మనకు ఎట్లాగైతే రోమ్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను, కొరింథీలో ఉన్న గాయి ఇంటిలో ఉండి ఆ విషయాన్ని బట్టి మనం దృఢపరచుకున్నాం కదా స్థిరంగా. అలాంటి సపోర్ట్ దొరకదు ఈ పలానా బబులోన్ అనడానికి. సో మొదటిది ఏంటి అని అంటే, ఇది అప్పటి నుంచి ఉన్న బబులోన్ అని కొంతమంది అవగాహన. మరి అప్పటి వరకు ఎలా ఉంది అంటే, ఆ ప్లేస్ ఉందంట, ఆ ప్లేస్లో చాలామంది యూదులు ప్రవాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళ మధ్యకు పేతురు గారు సువార్త నిమిత్తం వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్న కాలంలో లెటర్ రాశాడన్నటువంటి ఒక అవగాహన ఉంది. రెండవ అవగాహన ఏమిటి అని అంటే, ఇది కొంచెం స్థిరమైంది, ఎక్కువ మంది నమ్ముతున్నది. కానీ సమస్య ఏమిటి అని అంటే, పరిపూర్ణంగా మనం ఇది అదే అని నిర్ధారణకు రావడానికి బైబిల్లో ఇంకొక ఆధారం లేదు. ఇక రాయబడుతున్న ఈ బబులోను ఒక విధంగా సింపుల్గా చెప్పాలి అంటే, ఆనాడు ఉన్నటువంటి రోమ్ పట్టణాన్ని ఇంకొక పేరుతో ఓపెన్గా మాట్లాడుకోకుండా సీక్రెట్గా మాట్లాడుకున్న టైంలో వాళ్ళు వాడినటువంటి పదం ఏమిటి అంటే, ఇది రోమ్ పట్టణాన్ని, రోమ్ సామ్రాజ్యపు వ్యవహారాలన్నింటినీ క్రైస్తవ సమాజంలో బబులోనుగా మాట్లాడుకున్నట్టు కొంతమంది అవగాహన ఉంది ప్రియమైన వాళ్ళ. మనకి బలంగా చేకూర్చేటువంటి కొన్ని పదాలు ఏమిటంటే, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 17-18 అధ్యాయాలు మహాబబులోను మనకు కనపడుతుంది కదా. సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయండి. ఇంకా ఎర్లీ టైమ్స్ నుంచి వస్తూ క్యాథలిక్లో బాగా స్థిరపడ్డటువంటి చర్చ్ టీచింగ్లో ఇది ఎక్కువ వినపడుతుంది. ప్రకటన గ్రంథంలో ఉన్న 17-18 ఏదో కాదు, అది రోమ్ పట్టణమే. ఎందుకంటే విశ్వాసులు వారి మధ్య విషయాలు మాట్లాడుకోవడానికి వారు నేరుగా మాట్లాడుకునే స్వేచ్ఛ లేని కారణాన్ని బట్టి రహస్యంగా పరాయి వారికి అర్థం కాకుండా, ఒక విధంగా సింపుల్ వర్డ్తో చెప్తున్నాను, ఒకలాంటి కోడ్ లాంగ్వేజ్తో మాట్లాడుకున్నారు. అందుకోసమే 666కి ఒక పర్సన్ నేమ్ ఇచ్చారు. ప్రకటన గ్రంథంలో ఉన్న మహాబబులోన్ అంటే అదేదో కాదు రోమ్ అని. ఇట్లా కొన్ని పిక్చర్ లాంగ్వేజ్లో అప్పుడు మాట్లాడుకున్న టర్మినాలజీ ఉంది ప్రియమైన వాళ్ళ. సో దాన్ని ఆధారం చేసుకుని కొంతమంది బైబిల్ పండితులు బలంగా చెప్పే మాట ఏమిటి అంటే, పేతురు గారు ఈ పత్రిక మోస్ట్ ప్రాబబ్లీ చాలా వరకు ప్రిసైస్లీ వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, ఇది రోమ్లో నుండి ఆయన పంపిస్తున్నాడు. సో దీనికి బిబిలికల్గా ఏమైనా సపోర్ట్ ఉందా అని అంటే కొంచెం చెప్పొచ్చు అండి. ఎలా చెప్పొచ్చు అని అంటే, మనం రోమపత్రిక మెడిటేట్ చేస్తున్నప్పుడు ఏ కండిషన్స్ మధ్య ఉండి పౌలు గారు రాస్తున్నారో మనం మాట్లాడుకున్నాం.
ఆ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ ప్లేసే కాదు, ఇంకొన్ని ప్లేసెస్లో ఆయన ఖైదు చేయబడ్డ తర్వాత ఖైదులో ఉండి ఎఫెస్కి లెటర్ రాశాడు, ఫిలిప్పికి రాశాడు, కొలసీకి రాశాడు కదా. ఆ రాస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయనతో పాటు ఖైదీగా చేయబడ్డటువంటి కొంతమంది వ్యక్తుల గురించి చెప్తుంటాడండి. నాతో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు మీకు వందనాలు చెప్తున్నారని. అయితే కొలసీలో ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందంటే కొంచెం స్ట్రైట్గా మనకు కనెక్ట్ అయ్యేటట్టుగా ఉండదు, కానీ కొంచెం బిలీవ్ చేయాల్సింది. ఒకసారి కొలసీకి మీరు వస్తే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూడగలిగితే కొంచెం ఒక చిన్న వాక్యము ఇక్కడ మనకు ఉపయోగపడేది ఉన్నది, చూడాలి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం దయచేసి 10వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ఇది ఎవరు రాస్తున్నారంటే మనకు తెలుసు, పౌలు గారు కొలసీకి రాస్తున్నారు. ఎక్కడ ఉన్నాడంటే చెరలో ఉన్నాడు. అదే నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞప్తి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకునండి. ఎవరు ఈ మార్కు అని అంటే మనకు తెలుసు కదా, బిగినింగ్ నుంచి కనపడేటువంటి వ్యక్తే. మార్కు సువార్త రాసిన ఆ వ్యక్తే, పౌలు బర్నబా వివాదానికి కారణమైన ఆ వ్యక్తే. ఆ తర్వాత మళ్ళీ పౌలు గారు అతని మార్పును చూసి మళ్ళీ పౌలు గారు అతన్ని చేర్చుకున్నారు. అంతకుముందు మీ దగ్గరకు పత్రికలు వచ్చాయి కదా, ఇతని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని. బట్ మళ్ళీ ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇతని మార్పు నేను చూసి ఉన్నాను కనుక ఇప్పుడు అతని గురించి పత్రికలు ఆజ్ఞలు ఉన్నాయి. అయినను సరే ఇప్పుడు మీ మధ్యకు వచ్చాడంటే మీరు చేర్చుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఖైదులో ఉన్నాడు. జస్ట్ లైక్ ఒక ఒనేసిమ్ లాంటి ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇక్కడ మారాడు పౌలు గారితో ఖైదులో ఉన్నప్పుడు. ఇదే మార్క్ అండి, ఇదే మార్కు మనం చదివాం కదా, పేతురు 5:13లో బబులోన్లో ఉన్న తల్లికి ఒక స్త్రీ గురించి, తర్వాత మార్కు అని ఇంకొక నా కుమారుడైన మార్క్ అన్నాడు కదా. సేమ్ దీన్ని ఆధారం చేసుకొని కొంత అవగాహనకు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, ఆ మార్కు ఈ మార్కు ఇద్దరు ఒకటే. దానికి సంబంధించి ఇంకొక రిఫరెన్స్ చూపించి మమ్మల్ని బలపరచంటే ఇంకోటి లేదు నా దగ్గర, ఆధారంగా చెప్తుంది. సో ఆ మార్కు ఈ మార్కు ఒకటే. ఈయన అటు కొలసీ లెటర్ రాసేటప్పుడు ఖైదులో ఉన్నాడు, ఈ లెటర్ రాసేటప్పుడు పేతురుతో ఉన్నాడు. పెద్ద టైం గ్యాప్ ఏం లేదండి, మహా అంటే 3-4 సంవత్సరాల టైం గ్యాప్, అంత కూడా ఉందో లేదో తెలియదు. సో ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ కనపడుతున్న వ్యక్తి సేమ్ టైం పీరియడ్లో కనపడుతున్న వ్యక్తి. మరి ఆ టైంలో పౌలు గారు ఎక్కడుండి ఉత్తరాలు రాశాడు? రోమ్ ఖైదులో ఉండి రాశాడు కదా. సో ఆ ప్లేస్ని బట్టి చాలా వరకు ఒక నిర్ధారణకు వచ్చి చెప్పే మాట ఏంటంటే, పేతురు గారు ఈ పత్రిక రాసే టైంకైనా, పౌలు గారు ఆయన ఖైదులో ఉండి రాసే ఆ లెటర్స్ రాసే టైంకైనా ఇద్దరు ఎక్కడ ఉన్నారంటే రోమ్ టౌన్లోనే ఉన్నారు. సో పేతురు గారు కూడా చాలా వరకు ఆయన ఇక్కడ రాస్తున్న ఈ పత్రిక ఎక్కడి నుంచి పంపించాడంటే రోమ్ పట్టణంలో నుండి పంపించాడు అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది అన్నోన్ హిస్టరీ. ఒక విధంగా మనకు కనపడింది, అక్షరాల మధ్య మనం అసలు వెతుక్కుంది, కొంత చరిత్రపరమైన ఆధారాలు చూసి అవగాహనకు వచ్చేది అంతే. ఓకే, ఇక్కడ వరకు ఎంత నమ్మండి, ఏంటి నమ్మండి అన్నీ నేను మిమ్మల్ని ఏం ఒత్తిడి చేయను. రాసింది పేతురని నమ్మండి సరిపోతుంది. ఎందుకంటే అదొకటి మాత్రం క్లియర్గా ఉంది కనుక. ఇంకా ఇయర్ గురించి అంటారా, పంపించిన పర్సన్ గురించి అంటారా, ఈయన ఎక్కడి నుంచి రాశాడంటారా, ఈ బేసిక్ నాలెడ్జ్ అవసరం సరిపోతుంది అనుకుంటున్నాను. మరి డమ్గా ఉండడం కంటే కొంచెం నోయింగ్గా ఉండడం బెటర్ కదా, రైట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ది ఏమర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామంటే, బాగా వినండి. ఏ పరిస్థితుల మధ్య రాస్తున్నాడు, ఈయన ఎందుకు రాయాల్సి వచ్చింది, ఈ రెండు మాత్రం నా హృదయాన్ని బాగా తాకాయి ప్రియమైన వాళ్ళారు. ఈ రెండు మీ హృదయం పట్టుకోవాలి పరిచయంలో. మొదటిది ఏమిటి అంటే, కొంతమంది పంపించాడు కదా, ఆ పంపిస్తున్న పరిస్థితులు ఏంటి మొదటిది. రెండోది ఏమిటి అంటే, అసలు ఆ పరిస్థితుల మధ్య ఈ మాటలు రాయడానికి దేవునికి ఈ సేవకుడు ఎందుకు కావాలి, ఇంకొకరు పంపొచ్చు కదా. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ టైంకి పౌలు గారు కూడా అక్కడ ఉన్నారు, లేకపోతే ఇంకొక ప్రీచర్ కూడా ఉండొచ్చు, ఇంకొక అపోస్తులు కూడా ఉండొచ్చు. మరి వాళ్ళని పెట్టుకొని రాయించవచ్చు కదా దేవుడు, ఎందుకు ఈయనే కావాలి? ఈ రెండు నన్ను బాగా హత్తుకున్నాయి ప్రియమైన వాళ్ళ. మొదటిది మనకేమర్థం కావాలి అంటే, ఈ పత్రిక ఎసెన్స్ అంతా ఏంటో తెలుసా అండి? ఈ పత్రిక సారాంశం అంతా ఏమిటి అంటే, ప్రభు నామ నిమిత్తం ఎదురవుతున్న శ్రమలను జయించుటకు మనం ఏ విధంగా సిద్ధపడాలో ఈ పత్రిక నేర్పిస్తుంది. లేకపోతే ఏ విధంగా ప్రభు నామము నిమిత్తం ఎదురవుతున్న శ్రమలను సహించడం కావచ్చు, వాటిని జయించడం కావచ్చు, ఏ విధంగా మనం ప్రభులో నిలబడాలో ఈ పత్రిక బలంగా చెప్తుంది ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఈ రాయబడిన పరిస్థితులు కూడా అలాంటివేనండి. మనం స్టార్టింగ్లోనే చదువుతున్నప్పుడు కొన్ని ప్లేసెస్ మెన్షన్ చేశాడు, ఒక 4 ర్యాండమ్గా తీసుకొని. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ ముందు ఒక 4 తీసుకొని, ఈ 4 వీటన్నిటిలో చెదిరి ఉన్నటువంటి యాత్రికులకు శుభమని చెప్పారు ఆయనదని మొదలుపెట్టాడు. చెదిరిపోయారట, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులు చెదిరిపోయారట. చెదిరిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే, సింపుల్ వన్ వర్డ్తో చెప్పాలి అంటే, శ్రమ తీసుకొచ్చింది అలాంటి పరిస్థితి వాళ్ళలోనికి. శ్రమే. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, రాసుంటే ఈ పత్రిక 63 నుంచి 67 మధ్యలో రాసి ఉండొచ్చు అనే ఒక అవగాహనకు వచ్చాం కదా. అసలు ఆ టైంలో ఏం జరిగింది?
ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు రోమ్లో, ఆ రోమా పట్టణంలో ఎలాంటి పరిస్థితులు ఉండే, అసలు ఎవరు పరిపాలిస్తుండే ఆ టైంలో మనకు అవగాహన ఉన్నదాన్ని బట్టి నీరో అని చెప్పొచ్చు. ఎలాంటి పరిస్థితులు ఉండేనంటే నీరో కాలంలో క్రైస్తవులకు చాలా హింస మొదలైంది ప్రియమైన వాళ్ళ. కానీ హింస ఎందుకు మొదలైందో సేవకుల నోట విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అసలు జరుగుతున్న పరిస్థితులు వేరుండనట్టండి. ఆ పరిస్థితులకు కారకులను వీళ్ళని అపవాదులు నెట్టేసింది వేరే వాళ్ళ మీదట. కొంచెం మనం ఇంటర్నెట్లో వెతుక్కుంటే ఏం కనపడుతుంది అంటే ఒక విధంగా రోమ్ తగలబడిపోవడం కనపడుతుందండి. ఆ టైం పీరియడ్లోనే రోమ పట్టణం తగలబడిపోవడం. ఎందుకు తగలబడిపోయింది అంటే ఇప్పుడు మనకు విజిబుల్గా కనపడింది, లేకపోతే ఆ టైంలో జనాల మధ్య బాగా వినపడింది ఏమిటి అంటే ఈ పట్టణం ఇలా తగలబడిపోవడానికి కారకులు క్రైస్తవులు అన్నటువంటి అపవాదం మోపారట. కానీ అసలు వాస్తవం ఏమిటంటే ఆ రోమా ప్రభుత్వంలో నుంచి వచ్చినటువంటి చరిత్రకారులే ఆ తర్వాత దృఢపరిచి కొంత ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొచ్చి చెప్పింది అంటే ఈ పట్టణం తగలబడిపోవడానికి కారణం అంటే నీరోనే. ఎందుకంటే ఆ టైం కట్టండి, ఇది మనకు బిబిలికల్గా కాదు, కొంచెం హిస్టారికల్గా మాట్లాడుతుంది. ఆ టైంకి రోమ్ ఎలా ఉండేనట్టు అంటే మెజారిటీ సిటీ అంతా వుడెన్ స్ట్రక్చర్తో కట్టబడిందటండి. ఎక్కువ ఆ టైంలో కట్టిన కట్టడాల్లో ఎక్కువ కలపతో నిర్మించినవి ఉండేనట. రెండోది ఏంటంటే రోమ్ సిటీ మొత్తం చాలా కంజెస్టెడ్, అంటే నారో స్ట్రీట్స్ మధ్య బిల్డ్ అయిందటండి. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఉదాహరణకి మన సిటీ గురించి తీసుకుందాం. ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది అభివృద్ధి అనే పేరుతో, మేము ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నామని జస్ట్ పేపర్ అనౌన్స్మెంట్ ఇచ్చి తెల్లారి వెంటనే పని మొదలు పెడతారా? నో, ఇంపాసిబుల్ అండి అలా చేయడం. ఎందుకంటే అక్కడ స్థిరపడి కొనుక్కొని వారు సంపాదించుకున్నవి వదులుకోవాలంటే ఎంత సంఘర్షణ ఉంటుంది పబ్లిక్లో. చాలా పెద్ద ప్రొసీజర్, దానికి కంపన్సేషన్ పెట్టాలి, దాంట్లో ప్లేస్ వాల్యూ, సిచ్యువేషనల్ వాల్యూ, ఇప్పుడున్న డిమాండ్, వీటన్నిటిని తెర మీదకి తీసుకొని వచ్చి ప్రభుత్వం ఇంత ఇస్తుందంటే ఒప్పుకునేవారు కొంతమంది స్ట్రైక్ చేసేవారు కొంతమంది, దీన్ని ఆధారం చేసుకొని మనం కొంచెం ధర ఎక్కువ పెంచుకొని చాలా జరిగిపోతాయి కదా. సో ఇదే ఇమాజినేషన్ మీరు ఆ టైంకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నీరో ఏమనుకున్నాడంటే సిటీని డెవలప్ చేద్దాం అనుకున్నాడు రోమ్ని. ఇప్పుడు చెప్పండి, మొత్తం గులగొట్టి మళ్ళీ కడతానంటే ఒప్పుకుంటారా? నిజంగా అంటే తగలబడడానికి రీజన్ ఏంటో తెలియదు, కానీ అది తగలబడుతుంది అన్నప్పుడు నీరో స్పందన ఎలా ఉండేనట్టు అంటే పోనీలే ఆ తర్వాత రీబిల్డ్ చేసుకుంటాను నేను బాగా. అందుకోసం చాలామంది అంటుంటారండి, అక్కడ ఇక్కడ మనం పొడిగా విన్నది కూడా, రోమపట్టణం తగలబడుతున్నప్పుడు నీరో పిడేలు వాయించుకున్నాడు అన్నటువంటి మాటలు వినపడతాయి కదా, కొంచెం సంతోషపడ్డాడట. అయితే ఇక్కడ బాగా వినండి, ఇలా పరిపాలిస్తున్న రాజు ఇలా భావిస్తున్నాడని తెలియగానే ప్రజలు సంతోషపడతారు చెప్పండి రాజు బిహేవియర్ని బట్టి. సో నెగిటివ్ టాక్ మొదలైందండి. ప్రజలు నా వ్యవహారమును బట్టి ఇలా ఉన్నారని నీరో వచ్చేసింది సమాచారం. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయనీకి నిజమండి దాన్ని అంటే ప్రజల మధ్య ఉన్నటువంటి అభిప్రాయమును మళ్ళీ తన వైపు తిప్పుకోనికి మనం కూడా చూస్తాం కదా, కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి మన కళ్ళ ముందు. ఆ దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రజల నుంచి ప్రతికూల స్పందన రాగానే ప్రభుత్వం రాత్రికి రాత్రే కొన్ని నిర్ణయాలు చేస్తుందండి. వెంటనే చాలా స్పీడ్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మనం వేరే వాళ్ళని బలి చేస్తున్నామా లేకపోతే న్యాయం చేస్తున్నామా ఇదంతా ఆలోచించదు. ప్రేమ ఎవడన్నా ఒక ఎస్కేప్ గోట్ కావాలి, ఒక బలి పశువు కావాలి, వాళ్ళని పిక్ చేసుకుంటారు కానీ చేస్తారు. తెల్లారంతా పబ్లిక్లో ఎలా వెళ్ళిపోతుందంటే రైట్, ఇది ప్రభుత్వం అంటే, ఇది ప్రజల కోసం ఆలోచించేదంటే. ఇలాంటి ఎన్ని సంఘటనలు ఉన్నాయో తెలుసా మన చరిత్రలోనే. నిజం తెలుసా, మన రాష్ట్రంలో జరిగినవి కూడా బోల్డ్ అని ఉన్నాయి మన కళ్ళ ముందే. అలాంటి వ్యవహారమే ఆ రోజు జరిగింది ప్రియమైన వాళ్ళరా. 64 క్రీస్తు శకం సెప్టెంబర్ మంత్లో ఉన్నట్టండి, ఇది ఎగ్జాక్ట్గా జరిగింది వాస్తవానికి. ఏం చేశారు అని అంటే నీరో చక్రవర్తి ఇప్పుడు ఈ ఎదుర్కొంటున్నటువంటి ఈ డీఫేమ్నంతా ఫేమ్గా మార్చుకోనికి దీని అంతటికీ కారకులు, ఈ పట్టణం అంతా తగలబడిపోవడానికి కారకులు ఎవరు అని అంటే క్రైస్తవులు అన్నటువంటి ఒక మాట సమాజంలోనికి వదిలేశాడు. అప్పటికే క్రైస్తవులు అంటే గిట్టక రగులుతున్నటువంటి వాతావరణం ఇంకొక వైపు. అప్పుడు మొదలైందండి క్రైస్తవుల మీద హింస. ఆ సమయంలో చాలా ప్రాంతాలకు విశ్వాసులు చెదిరిపోయారు ప్రియమైన వాళ్ళారా. సిచ్యువేషన్ మీరు చూడగలుగుతున్నారా? రైట్, ఇలా నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే బైబిల్లో అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు చర్చ్ పట్ల కొన్ని వాక్యాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఎర్లీ టైమ్స్ దట్టు 2nd చాప్టర్ నుంచి 7th చాప్టర్ వరకు యూనిక్ స్టేట్మెంట్లు. మీరు దట్టు 5th చాప్టర్కి వచ్చారని 5వ అధ్యాయం అపోస్తల కార్యానికి వస్తే మీరు షాక్ అయిపోతారు. ఏంది చర్చ్ పట్ల పబ్లిక్లో ఇలాంటి ఒపీనియన్ ఉండేనా? ఎందుకంటే
ఆ మాటల్లో ఎలా కనపడతాయంటే ప్రజలందరి వల్ల దయ పొంది ఉన్నారటండి వాళ్ళు. ఐ థింక్ చూస్తారా మీరు ఒకసారి అపోస్తల కార్యంలోనికి మీరు వస్తే. ఇది నాకు చాలా షాకింగ్ స్టేట్మెంట్. ఇది ఎలా సాధ్యమవుతుందని నేను చాలాసార్లు ఆలోచించుకునేది కూడా ఉంటుందండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46 మీరు చూడగలిగితే, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు, ఈ పదం చూడండి, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. మన బైబిల్ ఇచ్చిన సాక్ష్యము. పబ్లిక్లో చర్చ్ పట్ల ఎలాంటి ఒపీనియన్ ఉన్నాడు తెలుసా? ఆ టైంలో దయ కలిగిందటండి. మరి ఆ టైంలో ఏంటి అంత హింస ఎందుకు వచ్చింది? మరి పబ్లిక్ ఒపీనియన్ ఇంతగా చేంజ్ అవ్వడానికి ఏం జరిగి ఉండొచ్చు ఆ టైంలో? మీరే ఆలోచించండి. నిన్నటి వరకు మన పొరుగువాడు మంచివాడు అనుకుని రాత్రికి రాత్రే వాని పట్ల మనకు విద్వేషం పెరిగింది అని అంటే ఆ రాత్రి మనం ఎలాంటి విని ఉండాలి? పోనీ అంత కన్విన్సింగ్గా ఏం చెప్పి ఉండాలి? అలా ఆలోచించడం చాలా భయం కలిగిందండి. ఎందుకంటే దినాలు మనం ముందుకెళ్తున్న తర్వాత ప్రభు నామం నిమిత్తం రాబోతున్నాయి. నా పొరుగువానితో నాకు చాలా సఖ్యత ఉంది. మేము ప్రతిరోజు పలకరించుకుంటాం. మేము వండుకునే వాళ్ళకు పంపిస్తాం, వాళ్ళు వండుకునే మాకు పంపిస్తారు. మా కార్యాలకు వాళ్ళు వస్తారు, వాళ్ళ కార్యాలకు మేము పోతాం. పలకరింపులు ఉంటాయి, పుట్టినరోజులు ఉంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మంచి సఖ్యత ఉంది మాకు, ఎంత హార్మోని. వీళ్ళెందుకు తిరగబడతారని మనం అనుకుంటుండొచ్చు. కానీ జస్ట్ ఇమాజిన్ అండి, ఇలాంటి కాంటెక్స్ట్ చూడండి. ప్రజలందరి వలన దయపడిన గుంపు అది ఆ టైంలో. కానీ పేతురు గారు ఎలాంటి గుంపుకు రాయాల్సి వస్తుందంటే, మీరు శ్రమ వల్ల పారిపోతున్నారు కదా, ఈ ఆదరణ మాటలు మీకు కావాలి. ఎందుకు జరిగింది ఇంత అంటే, రోమా ప్రభుత్వ ప్రజల మధ్య సంఘము లేకపోతే క్రైస్తవ్యం గురించి అంత బలమైన చెప్పబడ్డాయి ప్రియమైన వాళ్ళారు. చాలా కష్టం అనిపించిందండి. ఎందుకంటే చాలా అరుదు ఇలాంటివి మనం వినడం. ఇంత బ్యాక్ హిస్టరీకి వెళ్ళి ఒక స్వార్థికుడు చెప్తున్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఆయన చెప్పిన మాటలు ఏమిటి అని అంటే, ఎలాంటి అంటే ప్రజలందరి ద్వేషం అంటే క్రైస్తవుల మీదకి రావడానికి నీరో క్రైస్తవుల మీదకి మోపిన అపవాదులు ఎలా ఉండేనట్టంటే, ప్రభు యొక్క శరీరము రక్తమును గురించి ఇక వీరు నరమాంస భక్షకులని ఒక వదిలేశాడటండి సమాజంలో. వీరెవరో తెలుసా? ఆదివారం వీళ్ళు రక్తమును శరీరమును భుజించుతున్న గుంపు ఇది. క్యానబుల్స్ అంటారు కదా. అమ్మో, నరమాంస భక్షకులు మన మధ్య ఉండడం ఏంటి? మనం ఆదివారం గుంపు ఏదో కూరుకుంటుంది అనుకుంటున్నాం, కానీ లోపల నుంచి చేసేది వాళ్ళు ఇదా? పోయి చూసింది లేదండి. ఏమండి, ఒక విధంగా రూమర్ అనేది ఎలా ఉంటుంది చెప్పండి? ఇలానే ఉంటుంది కదా. ఎవరన్నా ఎంక్వైరీ చేస్తామండి, బిలీవ్ చేస్తాం అంతే. రూమర్కు ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటో తెలుసా? వినగానే అండి ఇది నిజం అన్నటువంటి చెకింగ్ ఎవరూ చేయం ప్రియమైన వాళ్ళారా. ఫస్ట్ వినగానే ఓకే నేను నమ్ముతున్నాను. సేమ్ థింగ్ ఇంకోటి కూడా ఎలా ఉండినాడు తెలుసా? నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు నేను ఏంటి ఇంత సున్నితమైన ఇంత మంచి మాటలు అంత చెడ్డగా అర్థమవుతాయి ఆ టైంకి. పత్రికల్లో ఎలాంటి మాటలు కనపడుతుంటాయి? పౌలు గారు ఎక్కువగా పవిత్రమైన ముద్దుతో ఒకరికొకడు వందనములు చెప్పుకోండి అంటాడు కదా. అది చదువుతున్నప్పుడు ఎంత అనురాగం వినపడుతుందని ఆ మాటలో. కానీ దాని గురించి ఎలాంటిది వదిలిందంట అంటే, రోమా ప్రజల మధ్య ఒక విధంగా ఒక అసభ్యకరమైనటువంటి విషయాన్ని చూపించేసిందటండి దాని ముసుగు కింద. నాకు చెప్పడానికి పదాలు కొరతగా ఉన్నాయి, కానీ అది విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను ప్రియమైన వాళ్ళారా. మీరు పవిత్రమైన ముద్దుతో ఒకరినొకడు వందనములు చెప్పుకోండి అన్న మాట ఇంకోలా అరేంజ్ చేసేసారండి. ఓ, ఇంత నీచకార్యం జరుగుతుందా మన సమాజంలో ఇప్పుడు? వీళ్ళేదో రిలీజియస్ అనుకున్నాం, ఇలాంటి పనులు వాళ్ళు చేస్తున్నవి. మీరు చెప్పండి, ఎంత ఎన్కరేజ్డ్ మూమెంట్ లేస్తుందండి ప్రజల్లో? నిజంగా లేచింది ప్రియమైన వాళ్ళారా. ఇది ప్రజల వైపు నుంచే. ఇలా మనం మాట్లాడుకోదలుచుకుంటే ఎన్ని వస్తాయో తెలుసా? అంటే ఆ మాటలు వింటున్నప్పుడు ఎంత షాక్ అయ్యాను అని అంటే, ఇంకా ఎంత మాట్లాడుకుంటున్నారు ఈ గుంపు అని అంటే, ప్రభు రాకడ గురించి మనం చెప్పేటువంటి స్వార్థ ఎలా ఉంటుందంటే, సంఘంలో ఉన్నప్పుడు ప్రభు వస్తున్నాడు, నిశ్చయంగా ఆయన అగ్నితో దీన్ని అంతా తగలబెట్టేస్తాడని మనం మాట్లాడుకుంటాం. ఇక మనం నివసిస్తూ మనం బ్రతుకుతూ స్థిరాస్తులు సమకూర్చొని కట్టుకున్న ఈ భూమిని తగలబెట్టేస్తారట వీళ్ళు. ఇలాంటి మాటలని వినగానే సమాజంలో చాలా రైవల్రీ రేగింది ప్రియమైన వాళ్ళారా. ఇది అటువైపు ప్రజలు ఎప్పుడైతే క్రైస్తవుల మీద ద్వేషంతో ఉన్నారో, నాతో అనుకూలంగా ఉన్నారని అర్థమైందో, ఇక నీరో చేసినటువంటి అకృత్యాలన్నీ నీకు కావండి. ఆయన గురించి మీరు చదువుకోండి, ఇంటర్నెట్లో కూడా కనపడుతుంది. తన వేట కుక్కలకి క్రైస్తవులను ఒక విధంగా జంతు చర్మములు తొడిగించి వాటి ముందు పడవేసినటువంటి సంఘటనలు ఉన్నాయట ప్రియమైన వాళ్ళ. చంపండి కానీ. ఇంకొక వైపు తన విందులకు వినోదాలకి చాలాసార్లు విన్న మాటలే కదా, స్తంభాలకి వాళ్ళని కట్టి రాత్రులు వెలిగించిన విషయాలు, ఆ వెలుగులో విందులు చేసుకున్నటువంటి సంఘటనలు 1 కాదు 2 కాదు ప్రియమైన. ఇలాంటి శ్రమకాలం పరిస్థితులలో
చెదిరిపోయిన విశ్వాసులు వీళ్ళంతా. అలాంటి వాళ్ళకు ఈ మాటలు రాసి పంపిస్తున్నాడండి. ఈ పత్రిక చూడవలసిన సందర్భం ఏంటంటే ఇలాంటి శ్రమ ఎదుర్కొన్న కాలం కాదు. సాక్షాత్తు ఆ టైంలో అనుకున్నారట ఇక ఈ నీరోనే ఇక చివరగా రాబోతున్నటువంటి క్రీస్తు విరోధి. అంత బిలీవ్ చేశారంటే ఎంత స్ట్రాంగ్గా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మనకు అనుమానం ఉందండి, వీడు కాకపోసలే అని. ఎందుకు డే బై డే ఎందుకు చేంజ్ చేయగలుగుతున్నాం అంటే అంత స్ట్రాంగ్ విట్నెస్తో కనపడతలేడు. కానీ ఆ టైమ్స్లోనంటే ఇక వాడే అనుకునేంత నిర్ధారణకు వచ్చారు అని అంటే ఎంత బలంగా వాడు వ్యవహరించి ఉండొచ్చు. నిజం ప్రియమైన వాళ్ళరా, ఉపేక్షించలేదు, పారిపోక తప్పలేదు. అలాంటి సందర్భాల్లోనే ఆ సమకాలంలోనే అపోస్తులు కూడా చంపబడ్డారు ప్రియమైన వాళ్ళరా. ఈ వీక్లో నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఏమిటి అని అంటే, మనం ఎప్పుడు పేతురు గారి వరకు వచ్చి ఆగిపోతుంటాం. ఎలా మరణించాడు అని అంటే ఆయన కూడా సిలువ వేసే మరణమే రోమా ప్రభుత్వం విధించింది. కానీ తను ఒప్పుకోలేదు. నేను తగిన వాడని కాదు, నా ప్రభు వలె శిలువ నొందుటకు నన్ను తలక్రిందులుగా వేసి చంపేయండి. ఇది మనం ఎక్కువగా వినేదండి. రెండో విషయం నన్ను బాగా మూవ్ చేసింది ఏంటి చెప్పమంటారా? పేతురు యొక్క భార్య కూడా తలక్రిందులుగా సిలువ వేయబడి చంపబడిందండి. నాకు అప్పుడు టచ్ అయిందండి. జీవమను కృపావరంలో వీరు మనతో పాలివారు. నిలబడిందండి ఆవిడ, పేతురుతో నిలబడింది. నేను అది చూసినప్పుడు అయితే షాక్ అయ్యానండి. అసలు ఇలాంటి సంఘటన జరిగిందా? ఆయనతో నడిచి వచ్చిందండి. అందుకోసమే పౌలు గారు కూడా సాక్ష్యం ఇచ్చాడు కదా, విశ్వాసురాలైన భార్య ఉంది ఆయనకి. ఎంత గొప్ప మాట అండి ఆ మాట. ఎవరున్నారు తెలుసా పేతురుకి? విశ్వాసురాలైన భార్య. ఎంతవరకు వచ్చింది అని అంటే పేతురు మరణంతో సమానమైన మరణానికి ఆమె అంగీకరించిందటండి. కొంతమంది అన్నమాట ఏమిటి అని అంటే ఇద్దరు ఒకే సమయానికి తలక్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డారు అని. సరే, మనకు అంతా రాయబడిన సందర్భం కాదు, కానీ వింటుంటే మాత్రం స్ఫూర్తి రగిల్చే సందర్భాలు ప్రియమైన వాళ్ళరు ఇవన్నీ. అపోస్తల జీవితం కూడా అందుకే ఉందండి, అందుకే ఉంది. మనం పురిగొల్పుటకే రాస్తున్న పరిస్థితులు కొంచెం మీ కళ్ళ ముందుకు పట్టుకొచ్చాను అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు రెండో విషయం ఏం అర్థం కావాలంటే ఈ వ్యక్తిని ఎందుకు పట్టుకున్నాడు దేవుడు? ఇంకొక రాయొచ్చు కదా. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, ఈయనకున్నంత ఎలిజిబిలిటీ ఇంకొకరికి లేదండి. ఎందుకనంటే పాస్ట్ లైఫ్ ప్రభువు చేత పరిపూర్ణంగా పట్టబడి, ఇంకా లిటరల్గా చెప్పాలి, ప్రభుతో బంధింపబడిన జీవితం ఏర్పడక మునుపు నిజంగా ఆయన ఎక్స్పీరియన్సెస్ చూస్తే శ్రమకే పారిపోయిన సందర్భాలు కదండి. శ్రమ దగ్గర ఆయన అభ్యంతరపడ్డ సందర్భాలు. అది నీటి మీద నడిచే విషయం మీరు తీసుకోండి, లేకపోతే ప్రభుని నేను ఎరగనని ముమ్మారు అబద్ధం చెప్పే విషయమే తీసుకోండి, అంతే కదా. ఇంకొంచెం ముందుకు వచ్చి మాట్లాడగలిగితే అధికారం కోసం ఇప్పుడు మనలో ఎవరు గొప్ప అన్నటువంటి తాపత్రపడినటువంటి ప్రయత్నాలు ఆయనవి. ఒక విధంగా ఆయన వెనకది చూస్తే ప్రియమైన వాళ్ళరా చాలా పెద్ద ఫెయిల్యూర్ పర్సన్. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరికి రాసి పంపిస్తున్నాడు అని అంటే, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్న వారికి రాసి పంపిస్తాడు. ఇతనే తగినవాడు. ఎందుకనంటే ఇతను నిలబడ్డాడు అనంటే ఇంకంతేనండి. కొన్ని అర్థం కావాలి ఏమంటే లైఫ్లో అస్సలు ఫెయిల్యూర్ చూడకుండా ప్రతి దాంట్లో సక్సెస్ అని పైకి స్థాయికి వెళ్ళిన మాటలు వినాలని మనకు రుచించామండి. ఎందుకంటే మన ఎక్స్పీరియన్సెసే లేవు కదా వాడిలో, ఎట్లా తీసుకుందాం అని మాటలు. కానీ రెండో వైపు మాట్లాడితే మనలాంటి జీవితమే ఎదుర్కొని, మనలాంటి పరిస్థితులు ఎదుర్కొని, మన వలే ప్రతి చోట అభ్యంతరపడుతూ, పడిపోతూ, ఫెయిల్ అవుతూ, నలిగిపోతూ, ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చి నిలబడ్డ వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు అనుకుని చాలా రిలేట్ అవుతాం అతనితో. ఎందుకంటే అరే మన ఫేజ్లానే ఉంది ఇతని లైఫ్. మనం నడిచినట్టే నడిచాడా? ఒక పట్టుదలతో, ఒక కొనసాగింపుతో ఇక్కడికి చేరుకోవచ్చా? రుజువు ఏంటంటే ఇతనే. ఇప్పుడు ఇక్కడ పడిపోయిన నేను అక్కడ నిలబడగలంటే రుజువు ఏంటంటే మాట్లాడుతున్న అతనే. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నేను ఏ విధంగానైతే సాగినానో, నాకేవైతే ఎదురయ్యాయో అవే ఎదురయ్యాయి. గివప్ ఇవ్వలేదు ఇతను. ఇది ఫిజికల్ మోటివేషన్. ఇప్పుడు స్పిరిచువల్ వైపు చూస్తే ప్రియమైన వాళ్ళర్, ఇలాంటి వ్యక్తి నిలబెట్టుకున్నాడా దేవుడు? ఇది ఇంత స్థిరంగా నిలబెట్టుకున్నాడా? అదే పడిపోవడం నాలో కూడా కనపడుతుంది. అవే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇప్పుడు హోప్ ఏం జనరేట్ అవుతుందంటే ఇతన్ని నిలబెట్టాడు అంటే మనల్ని కూడా నిలబెడతాడా? ప్రభు సమర్థుడని అంగీకారానికి వస్తాం ప్రియమైన వాళ్ళరా. అందుకు చూజ్ చేసుకున్నాడండి పీటర్ని. నిజంగా ఇలాంటి వ్యక్తి కాదు ప్రియమైన వాళ్ళరా. ఇలా మాట్లాడుకుంటే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ కొన్ని మాటలు ఇంకా రిజర్వ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడికే నేను కృపబద్ధుడను. ఇంకొంచెం లోతు దిగి ఇంకొకరి దొంగిలించి మీ గుర్తింపు కోసం చెప్పిన నేను ప్రయత్నం చేసిన ఉపయోగం ఉండదు ప్రియమైన వాళ్ళ. బట్
ఒక్కసారి మీరు ఇలా ఆలోచించి చూడండి పేతురు గారిని. అది మనసులో పెట్టుకొని ఈ పత్రిక మెడిటేషన్ అంతా చూద్దాం. ఇంకా ఎవరు రాస్తున్నారంటే ఎక్స్ట్రీమ్లీ ఫెయిల్యూర్ పర్సన్ ఇతను. అలా ఇలా కూడా కాదు, ఎవ్వరూ చెప్పనంత లేకపోతే ఎవ్వరూ చేయనంత పెద్ద తప్పు చేసిన వ్యక్తి, నేను మిమ్మల్ని ఎరగనన్నటువంటి మాట అన్న వ్యక్తి. బిబిలికల్గా ఇప్పుడు ఈరోజు విజిబుల్గా ఒక్క వ్యక్తి కనపడుతున్నాడండి సంఘం ఏర్పడిన దగ్గర నుంచి, ఆ మాట అన్న వ్యక్తి. నిజంగా రేపు నేను పోయి ప్రభు ముందు నిలబడేంత వరకు నా నోటి సాక్ష్యం మీరు వినరు. నేను ఎరగనన్నానా ఎరిగినన్నానా మీకు ఆ రోజే కనపడుతుంది. నాదేంది, పౌల్దైనా లేకపోతే యోహాన్దైనా ఇంకోరిదైనా. ఏమండి అంటే ఈ విషయంలో తప్పు చేసి కనపడిన వ్యక్తిగా ఎవరు నిలిపోయారు సంఘ చరిత్రలో అంటే ఇప్పటివరకు పేతురే ప్రియమైన. ఆయనది ఎవిడెంట్ ఉంది మన దగ్గర, ఇక్కడ కళ్ళతో చూడగలుగుతున్నాం ఆయనని. అరే ఇంత పెద్ద తప్పు చేశాడేంటి ఇతను, అసలు ప్రభువునే ఎరగనని చెప్పేశాడేంటి. అలాంటి వ్యక్తిని దేవుడు ఎక్కడి దాకా పట్టుకొచ్చాడు చూడండి. సంఘమునకు ఇక ఒక విధంగా చెప్పాలి అని అంటే పెంతెకొస్తు దినం తర్వాత పెద్ద దిక్కు ఎవరు ప్రియమైన వాళ్ళరా? పేతురు. అంతే, ఇంకా పేతురు అంటే పేతురు ఎంత పెద్ద దిక్కు. అందుకోసం 5వ అధ్యాయంలో కూడా క్లెయిమ్ చేసుకుంటాడు, తోటి పెద్దను ఆ మాట అన్నాడు ఆయన. ఆ తర్వాత వెంటనే 2 మాట ఏమన్నాడు తెలుసా? క్రీస్తు శ్రమలో పాలివాడను నేను. సఫరింగ్ ఆ రోజు శ్రమ వస్తుంది, ఈయనతో ఉన్నారనగానే నన్ను కూడా ఖైదు చేస్తారు, పట్టుకుపోతారని నేను అనుకున్నాను. ఆ రాత్రి పారిపోయాను. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ శ్రమకు నేను కూడా పాలివాడిని, సిద్ధంగా ఉన్నాను. ఉంది కదా ఆ మాట చూడండి. మనం చాలాసార్లు సంఘ ఆజ్ఞల్లో కూడా మాట్లాడుకున్నాం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఎక్కువగా మనం ఒక మాట బాగా గుర్తు చేసుకుంటాం కదండి, పౌలు గారి విట్నెస్ ఎండింగ్ది. నా పరుగు కడ ముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటే నీతి కిరీటం నా కొరకుంది. సెకండ్ పర్సన్ ఇక్కడ కనపడుతున్నాడు, బయలుపరచబోవు మహిమలో పాలివాడను. ఈయన కూడా తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళారా. జస్ట్ ఇమాజిన్ అండి ఎంత నడిచాడు. బిగినింగ్ చూడండి, ఈ మాటలు చూడండి. ఇలాంటి వ్యక్తి అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా రిలేటబుల్గా ఉంటాయండి. ఏమో ఈ రాస్తున్న ఈ గుంపుకు పేతురు గారి జీవితంలో ఉన్న ఇంత ఫెయిల్యూర్, ఇంత సక్సెస్ తెలిసి ఉండకపోవచ్చు. ఇంకొక అపోస్తులు ఉందో లేకపోతే వారు రాసుంటే స్పందన ఎలా ఉండి ఉండదు ఆ కష్టమైన పరిస్థితుల్లో. ఆయన అలానే చెప్తారు లేరా, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు మనలాంటివి అయితే తెలిసేది ఆయనకి అంటుంటాం కదా మనం. ఒకటి ఈ మాట లేదు, ఇక ఈ మాటల్లో లేదు. ఎవరు పంపించారు మనకు? పేతురు పంపించారంటే మనం వినాల్సిందే. ఎందుకంటే మనలానే సఫర్ అయ్యాడు ఆయన. మనం చూసాం ఆయన లైఫ్ని, ఆయన గురించి మనం విన్నాం. మాటలు ఉంటాయి కదా, కొంచెం ఇన్స్పైర్ చేస్తున్నాను. ఎందుకు ఇన్స్పైర్ చేస్తున్నాను అంటే ఈ మాటలు రాసిన పేతురు గారి ఇంటెన్షన్ కూడా అదేనండి. ఒకసారి చూడండి 5వ అధ్యాయం బిగినింగ్ చెప్పాల్సింది మొత్తం ఎండింగ్ చెప్తున్నాను అంటే ఓస్ బై ఓస్ వస్తున్నాం, చాలా ఇన్ డీటెయిల్గా వస్తాం ప్రియమైన. కానీ చూడండి ఒకసారి 5వ అధ్యాయం 12వ వాక్యం మీరు చూడగలిగితే, మిమ్మును హెచ్చరించచ్చు అని అంటే గద్దింపని కాదు, ప్రోత్సాహం ప్రియమైన వాళ్ళ. ఇది ఇక్కడ చాలా యాప్ట్ వర్డ్. ఎంకరేజ్ అన్న వర్డ్, ఆదరణ, ప్రోత్సాహమే తప్ప గద్దింపంటే కోపంతో అలాంటిది కాదు. ఇప్పుడు అంటున్నా, మిమ్మల్ని హెచ్చరించచ్చు, ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీన్ని పంపుతున్నాను. ఈ లెటర్లో ఏముందో తెలుసా? 2 థింగ్స్. మొదటిది ఏంటంటే ఆదరణ కోసం వస్తున్నాయి ఈ మాటలు. రాసిన విషయాలు ఎలాంటివో తెలుసా? ఇవే సత్యమైన కృప. ఎంత ప్రత్యక్షత కలిగితే అంత అటరెన్స్ ఉంటుంది చెప్పండి ఆయన మాటల పట్ల. ఎలాంటి మాట అంటున్నాను? ఇది ఏ దేవుని సత్యమైన కృప. నేను మీ మధ్యకు పంపించిన మాటలు ఎలాంటివో తెలుసా? ఎందుకంటే ఒక మాట అంటాడు కదా, మనం కొరింథీలో చూస్తాం పౌలు గారి దగ్గర, నీ బలహీనత యందు నా కృప పరిపూర్ణమవుతుంది. దేవుడు అన్నమాట. ఇప్పుడు మీకు ఏం అవసరం తెలుసు? ఈ సఫరింగ్లో దేవుని కృప మీకు అవసరం కదా, అందుకోసం ఈ మాటలు పంపించి అంటున్నాడు. ఇదే దేవుని సత్యమైన కృప ఈ మాటల్లో ఉంది. ఇవి పట్టుకొని మీరు నిలబడతారు. మీ బలహీనత యందు, మీ శ్రమ యందు దేవుని శక్తి పరిపూర్ణం చేయబడుతుంది ఈ మాటలో ఉంది. అందుకోసం పంపబడ్డాయి ప్రియమైన వాళ్ళారా. అలాంటి వ్యక్తి పంపిస్తున్నాడు. సో ఈ లెటర్లో అంతా ఎంకరేజ్మెంట్ ఉంది. రెండో వైపు చూస్తే దేవుని యొక్క సత్యమైన కృప ఈ శ్రమలో మిమ్మల్ని నిలబెడుతుందన్న ఆదరణ ఉంది. ఆ కాంటెక్స్ట్లో ఈ పత్రికనంతా చూస్తాం మనం. ఒక విధంగా ఒక 10 నిమిషాలు మనం సరే 10 నిమిషాలు కూడా దాన్ని వచ్చే వారం తీసుకుందాం. వచ్చే వారం బిగిన్ చేసుకుందాం 1వ అధ్యాయం మొదటి నుంచి. ఎందుకంటే స్టార్టింగ్లోనే పౌలు గారు ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని కనపరిచేది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. దానికి ఒక సెషన్ తీసుకొని మాట్లాడదామండి. చాలా మంచి 1-2 వాక్యాలు ఎంతో లోతైనవి.
వాటి గురించి ఒక సెషన్ తీసుకొని మాట్లాడుకుందాం. ఈరోజు అవుతుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. బట్ మీ హృదయంలో పరిపూర్ణంగా పెట్టాలనుకున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, ఇది చదువుతున్నప్పుడు మనకు మిక్స్డ్గా కనపడుతుందండి ఈ లెటర్. ఏది కూడా ఒక్కదాని మీదనే బేస్ చేసుకొని రాసుకుంటూ పోయాడు అన్నట్టుగా ఉండదు. చాలా విషయాలు తీసుకొస్తాడు ప్రియమైన వాళ్ళారా. రక్షణ గురించి మాట్లాడతాడు, శ్రమ గురించి మాట్లాడతాడు, ఆ తర్వాత అధికారానికి లోబడ్డం, సబ్మిషన్ గురించి మాట్లాడుతుంటాడు. చాలా విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్క అధ్యాయానికి 4వ అధ్యాయానికి వచ్చేసరికి మహిమను గురించి, తీర్పును గురించి మాట్లాడతాడు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి మన సర్వీస్ కూడా మాట్లాడతాడండి. దీని వస్త్రం ధరించుకోండి మీరు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం లోతుగా పట్టుకొస్తాడు ప్రియమైన వాళ్ళ. ఇంకా స్థిరంగా చెప్పాలి అని అంటే, ప్రభు ఎదుర్కొన్న శ్రమను ఒకవైపు మోసుకుంటూ వస్తూ, మనం ఎదుర్కొంటున్న శ్రమను ఇంకొక వైపు తీసుకొస్తూ, ఈ కంపారిజన్లోనే గొప్ప ఆదరణ కలిగించేటువంటి మాటలు చెప్పుకుంటూ వస్తుంటాడు ఆయన. అదే కదా 2వ అధ్యాయంలో కూడా మనకు కనపడి, మనం ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. సఫరింగ్ ఎక్కడ తీసుకొని వచ్చిన అది 2వ అధ్యాయంలో బాగా స్థిరంగా కనపడుతుంది, 4లో కూడా చాలా స్థిరంగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న శ్రమలు మన ఎదుట ప్రత్యక్షపరచబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. మీకు తెలియట్లేదు మనం రేపు చూడబోయేది ఎంత గొప్పదో. సో ప్రభు యొక్క శ్రమని ఒకవైపు, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమను ప్యారలాల్గా తీసుకొని వచ్చి ఒక గొప్ప ఆదరణను, ప్రభు కొరకు రగులుతున్న మనసును కలిగిస్తుంటాడు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ కూడా అదే. నేను నా గుడారం విడిచి వెళ్ళిపోయేలోపు మీ హృదయంలో రగిల్చాలన్న ఆలోచనే. ఎలా వస్తుంది అని అంటే, మీరు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి చూడకండి, వీటికంటే పూర్వమే మన కొరకు భరించిన మన రక్షకుని యొక్క శ్రమను చూడండి, దాంతో మీరు చూసుకోండి. ఈ కంపారిజన్లో పట్టుకొస్తాడు ప్రియమైన వాళ్ళరా. సో ఈరోజు మీ హృదయంలో పెట్టడానికి ప్రయత్నం చేసిన విషయాలు ఏంటి, కొంచెం బ్యాక్ హిస్టరీ చూసి ఉన్నాం. వాటిన్నిటికంటే మనకు చాలా అవసరమైంది ఏమిటి అంటే, ఇది ఎవరికి పంపబడిందో వారి పరిస్థితులు మనం చూడడానికి ప్రయత్నం చేశాం. రోమా ప్రభుత్వ కాలంలో నీరో చక్రవర్తి మరి ముఖ్యంగా క్రైస్తవులను హింసిస్తున్న కాలం. కారణాలు ఎందుకు హింసించడానికి వచ్చిందంటే, వేరే ఉద్దేశంతో రోమపట్నం తగలబడుతుంది, కానీ జనాల్లో అతను సంతోషపడుతున్నాడు, టౌన్ అంతా కాలిపోతుంటే అని అంటే జనాల నుంచి వస్తున్న వ్యతిరేకత మళ్లించడానికి క్రైస్తవుల మీదకి ఉద్దేశపూర్వకంగా చేశారు ప్రియమైన వాళ్ళ. ఒక బలి పశువులను చేసి ఉన్నారు. దానికి ప్రతిఫలంగా బయటకు వచ్చినటువంటి శ్రమ ఎంత భారమైంది వచ్చేసింది అని అంటే, విచక్షణారహితం నిజంగా. అది మనం మాట్లాడుకోవడానికి, వినడానికి, ఊహలో తలంచుకోవడానికి కూడా సరిపోనివి. వాస్తవానికి ప్రియమైన వాళ్ళరా, అది చెప్పబద్దునో కాదో నాకు తెలియదు, కానీ ఒక సువార్థికుడు అన్నమాట ఏమిటి అంటే, నిజంగా ఫస్ట్ సెంచరీ చర్చ్ సఫరింగే కనుక ఇప్పుడు ఎదురై ఉంటే వేరేలా ఉండదన్నాడండి. ఎందుకంటే ఆయన అన్న మాట ఏమిటి అంటే, ఆల్మోస్ట్ అంటే అప్పుడు బిగిన్ అయినటువంటి చర్చ్ సఫరింగ్, నీరో టైంలో బిగిన్ అయిన చర్చ్ సఫరింగ్ ఆల్మోస్ట్ 250 years ప్రొలాంగ్ అయిందటండి. ఆదిమ సంఘం ఎదుర్కొన్న శ్రమ నీరో చక్రవర్తి మొదలుపెట్టింది. ఆ తర్వాత 250 అంటే సుమారు క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు సంఘం ఆశ్రమ గుండా వెళ్ళిపోయిందండి. జస్ట్ ఇమాజిన్ అండి. అది విన్నప్పుడు ఎంత స్ట్రక్ అయ్యానంటే, అరే ఏంటి అసలు 300 సంవత్సరాల సంఘం మీద కనపడింది. ఆల్మోస్ట్ 200 క్వార్టర్ మిలీనియం అండి. అది 250 సంవత్సరాలంటే మిలీనియం వేయి కదా, ఒక క్వార్టర్ మిలీనియం అంత సఫర్ అయింది. కానీ ఆ సేవకుడు అన్నమాట ఏమిటంటే, ఆ 250 సంవత్సరాల శ్రమే 1500 సంవత్సరాల సంఘ నిర్మాణానికి కారణం ప్రియమైన వాళ్ళారు. ఇప్పటికీ చర్చ్ ఎందుకుందనుకుంటున్నారు? అందుకే బయట నుంచి అందరూ అనుకునేది, లేకపోతే దుష్టులు అనుకునేది ఏంటంటే, చంపేస్తే చెదరగొడితే ముగిసిపోతుంది అనుకున్నది 250 సంవత్సరాలు ఒత్తిడి చేసింది. ఫలితం ఏం బయటకు వచ్చిందంటే, చాలా విస్తారముగా ప్రపంచవ్యాప్తమైనటువంటి జీవ సంఘం కనపడింది. అందుకోసం అందులో రాసిన మాటలు పేతురు గారు 2వ అధ్యాయంలో, వాళ్ళు కులగొడతా అనుకుంటున్నారు, కానీ సజీవమైన రాళ్ళను నిర్మించుకుంటూ పోతున్నారు, వాళ్ళకి తెలియటం లేదు. ఆ రాళ్ళు మీరే, మనమే. అందుకే చాలా చాలా యూనిక్గా ఉంటుందండి. ఒక్కొక్క కాంటెక్స్ట్, బ్యాక్ హిస్టరీ తెలుసుకుంటూ మైండ్లో పెట్టుకుని చదువుకుంటూ పోతుంటే వెరీ యూనిక్ లెటర్ అండి. అందులో సందేహం లేదు ప్రియమైన వారు. సో మిమ్మల్ని కోరుకునేది ఏమిటి అని అంటే, చదవండి ప్లీజ్, చదవడం స్టార్ట్ చేయండి పత్రికని. ఎవ్రీ వీక్ కొంత ప్రభు వెలుగులో నడదాం ప్రియమైన వాళ్ళారా. చివరిగా చెప్పి ముగించే నా మాట ఏమిటి అంటే, ప్లీజ్ ప్రే ఫర్ మీ. దీన్ని ప్రభు అనుకున్న రీతిగా, ఎందుకంటే శ్రమ కోసం సిద్ధపడుతున్న జీవితం మనం విశ్వసించాం కనుక, ఇప్పుడు ఈ మాటల్లో ఉన్నటువంటి ఆదరణ మనకు కూడా అవసరం కనుక, సరైన రీతిగా బోధించేటువంటి ఆత్మ నడిపింపు దేవుడు నాకు అనుగ్రహించలాగిన మీ అనుదిన ప్రార్థనలో దయచేసి నన్ను గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉంటున్నాను.